శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఇల్లంతా నిండిపోతుంది శనగలతో. వాయనాలకు వెళ్ళి తాంబూలాలు తెచ్చుకుని వచ్చి మా అత్తయ్య గారు ఈ స్పెషల్ పాటోలీ చేస్తారు శనగలతో. సో బేసిక్గా ఫస్ట్ నేను ఆ శనగల్ని ఉడకపెట్టాను ప్రెషర్ కుక్ చేయకుండా. దాని తర్వాత దాన్ని గ్రైండ్ చేసి దాంట్లో వెల్లుల్లి, అల్లం అండ్ జీలకర్ర అండ్ పచ్చిమిర్చి వేసి ఆరారుగా గ్రైండ్ చేసుకుంటూ మెత్తగా చేసుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైం పొడిగా ఉండాలి, ముద్ద అయిపోకూడదు. సో అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం నూనె వేసుకుని బాండీలో పోపు లైక్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకుని పోపు వేసుకున్న తర్వాత బాగా పోపు అయిన తర్వాత కరివేపాకు వేసుకొని పసుపు వేసి అండ్ మనం గ్రైండ్ చేసుకున్న శనగలు దాంట్లో వేసుకొని అలా కలుపుకుంటూ ఉంటే బాగా పొడిగా వస్తుంది అండ్ కింద అడుగు అంటకుండా వస్తుంది కూడా. ఎంజాయ్ దిస్ ప్రోటీన్ డిష్.